ఊరు పేరు సింహపల్లి. పచ్చా పచ్చని పంటల మధ్యలో ఈ ఊరు ఉంటుంది. ఈ ఊరికి పంటలు బాగా పండుతాయి, వర్షాలు కూడా బాగా పడతాయి. తరతరాల నుంచి ఎందరో దీన్ని ఏలుతున్నారు. ఇప్పుడు వాళ్ళ వంశస్థులు మూర్తి గారు, ఆయనే ఈ ఊరిని ఏలుతున్నారు. అందరికీ నమస్కారం. ఈ సింహపల్లి ప్రజలందరికీ నమస్కారం. మా తరతరాల నుంచి ఈ సింహపల్లిని పరిపాలిస్తున్నారు మా తాతలు, మా నాన్నలు అందరూ. ఈసారి నేను పరిపాలించడానికి వచ్చాను. మీకు ఏ కష్టం వచ్చినా నా దగ్గరికి రండి, సాయం చేస్తాను. జై మూర్తి గారికి, జై మూర్తి గారికి, జై మూర్తి గారికి. అన్న చెప్పు. గిరిబాబు దగ్గరికి వెళ్ళాలన్నా, వెళ్తున్నాం ఆడుకోవడానికి. ఎక్కడ ఉంటాడు? ఇంకా అక్కడ ఉంటాడు గిరిబాబు. ఆ పంటలో పొలాల్లో ఉంటాడు. నా మిత్రుడు అంటే నా ప్రాణం. వాళ్ళ కోసం చంపడానికైనా రెడీ, చావడానికైనా రెడీ. అంత ఇష్టం అంటే సరే వెళ్ళు. నువ్వే చెప్పాలా ఏంటి? ఎట్లేదురా, ఇక్కడికి మీ దగ్గర పడుకోవడానికి వద్దామంటే మా నాన్న చదువుకో అని పంపించి అమెరికా పంపించేస్తున్నాను. అమెరికా పంపిస్తారా? అయ్యో, మనలో గీసి మన స్నేహం గీసి అమెరికాకి ఎట్టగెళ్తావురా? పోన్లే మాయా, చదువు కన్నా ఏటి గొప్పది కాదు, చదువే గొప్పది మాయా. అలా లేదురా, మిమ్మల్ని వదిలేసి వెళ్తే ఎక్కడ? అది నిజమే అనుకో. మనం స్నేహితులం, చిన్ననాటి నుంచి మనం కలిసి పెరిగాం. కానీ తప్పదు మాయా, కొన్ని పరిస్థితులు నువ్వు బాగా చదువుకుంటే నువ్వు అమెరికాకి వెళ్ళి మంచి డబ్బులు సంపాదిస్తే మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలని లేదురా. కొన్నిసార్లు తప్పదు మాయా. నువ్వు బాగా చదువుకుంటేనే కదా. చూడరా మన ఊరు పంటలు ఎట్లా ఉన్నాయో. మన ఊరు పంటలు పండించాలంటే రోజు కష్టపడుతున్నారు రైతు. అదే నువ్వు డబ్బుని బాగా సంపాదించి ఈ ఊరికి ఏదైనా ప్రెసిడెంట్ గారి తరఫున నువ్వు కూడా ఏదైనా చేస్తే ఎంత బాగుంటుంది చెప్పు. ఇప్పుడు రేపు పొద్దున మీ నాన్నగారు అనకూడదు కానీ ఎన్నాళ్ళు బతుకుతారు తెలియదు. ఆయన ఉన్నంతకాలం ఈ ఊరిని పోషిస్తారు. తర్వాత మీరు చదువుకున్న కుర్రలే కదా మన ఊరిని పోషించాలా. ఈ ఊరికి సరైన వైద్యం ఉందా? వైద్యం లేదు. వైద్యం చేయాలంటే పట్నం పోవాలి. పట్నం ఎక్కడుంది? ఇక్కడి నుంచి 2-3 గంటల పట్నం పోవాలి. సరైన వైద్యం, విద్య కూడా లేదురా. పిల్లలు చదువుకోవాలంటే ఆ బళ్ళు చూసావా ఎలా ఉన్నాయో? ఆ బడిలు అక్కడ అన్ని రేకు సెట్లు పడిపోయి అట్లా ఉన్నాయి. ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయిరా. నువ్వు అమెరికాకి వెళ్ళి చదువుకోవాలా, నువ్వు మంచి వృద్ధిలో రావాలి, నువ్వు ఈ ఊరిని బాగా అభివృద్ధి చెయ్యాలి మాయా. చదువుకో మాయా. అమెరికా నుంచి వచ్చాక ఈ స్నేహితుడు నన్ను గిరిబాబుని మర్చిపోకు మాయా. తర్వాత మన రంగబాబుని కూడా మర్చిపోకు మాయా. మన స్నేహమే. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను రా? మర్చిపోకు మాయా. సరే జాగ్రత్త మాయా. మాయా నీకు అమ్మ సున్నుండలు గట్ట పంపిస్తానంటే సున్నుండలు చేసి మీ ఇంటికి తెస్తానా? సరే మాయా, జాగ్రత్త. ఇంటికి వెళ్ళు. అమెరికాకి వెళ్ళి బాగా చదువుకొని సంపాదించుకొని మంచి పేరు తెచ్చుకొని రావాలా. అప్పుడు అలా ఫోన్ చేస్తూ ఉండు, సరేనా? నిలబెట్టు. సరే. నమస్కారం మూర్తి గారు. నమస్కారం. గిరిబాబు వెళ్ళొచ్చేవేంటి? బాగున్నావా? బాగున్నానయ్యా. ఏంటంటే మా మిత్రుడు వెళ్ళిపోయారండి. వెళ్ళాడు. ఎంతైనా మీ కొడుకు కదండి, ఆయన మన పేరు నిలబడతాడండి. ఆయనకి చెప్పాను ఆయన నా పేరు, ఈ పెళ్లి పేరు
ఈ ఫ్రెండ్స్ పేరు కూడా ఈ నిలబెట్టమని సింహపల్లి చెప్పాను. ఊరు పేరు నిలబెడితే మొగాడండి. చెప్పాను. మన ఊర్లో అమెరికాకి వెళ్ళిన మొగాడు లేడండి, మీ కొడుకు తప్ప. బాగా చదువుకొని చదువుతాడండి. ఇంకేం సంగతులు ఊర్లో ఏం అయ్యా చేశారు? చిన్న సమస్య ఉంది ప్రెసిడెంట్ గారు. మీరు చెప్పండి. ఏంటంటే రోడ్లు బాగాలేవయ్యా మన ఊర్లో. పాపం స్కూల్కి వెళ్ళే పిల్లలకి పాపం పట్నం పోవాలంటే ఆ రోడ్లు అసలు బాగాలేవండి. మొన్న ఆటో గొంతులో పడిపోయింది అయ్యా మన ఊర్లో. అందుకనే చాలా ఇబ్బంది పడిపోతాను సార్. ఒక్కసారి మీరు రోడ్లు వేయించరా ప్లీజ్. రోడ్లు వేయించారు. హలో కాంట్రాక్టర్ గారు, నేను సింహపల్లి ప్రెసిడెంట్ని. మా ఊరు రోడ్లు మనం చెప్పాను కదా, ఎంతవరకు వచ్చింది? 2-3 రోజుల్లో వస్తారా? మా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు కదా, మా తొందరగా చేయాలి మీరు. ఓకే ఓకే, ఫోన్ చేశాను. 2-3 రోజులు వస్తారంట, పని స్టార్ట్ చేస్తారా? అంత బాగుంటుంది అప్పుడు. అయ్యా మీరు నిజంగా దేవుడు అయ్యా. ఈ ఊరికి ఏ సమస్య వచ్చినా మీరు తీరుస్తారు. మాకు అదే చాలు అయ్యా. దేవుడు అయ్యా. నమస్తే మూర్తి గారు. గిరిబాబు అయ్యా ఏంటి, ఎలా జరుగుతున్నాయి పనులు? సూపర్ జరుగుతున్నాయండి. మొత్తం అంతా బాధ్యత చూసుకోవాలి. మొత్తం అంతా చూసుకోండి సార్. దగ్గరుండి నానే చూసుకుంటున్నానండి. ఇక రోడ్లు కట్టి వేయిస్తాను, మీరు వేయించారు కదండి. రోడ్లు కట్టి చెప్తాను సార్ ఎలా వేయాలో ఏంటని. హలో ఏంటంటే కూలోళ్ళకి వీళ్ళందరూ డబ్బులు అడిగారు. డబ్బులు అడిగితే లేదా మా ప్రెసిడెంట్ గారు ఇస్తారు. సాయంకాలం ఇది చెప్పాను అదే రోడ్లు గట్ట శుభ్రంగా వేయించుకోండి. అలాగే అయ్యా నేను చూసుకోండి, దగ్గరుండి చూసుకున్నాయ్యా. సంగతులు చెప్పాలయ్యా. పళ్ళ పని తర్వాత హాస్పిటల్ కూడా కట్టించండి అయ్యా. మన ఊరికి మంచి రోజులు వస్తాయి. ఆల్రెడీ ప్రభుత్వంతో మాట్లాడాను, అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. మీ దేవుడు మా కొడుకు కూడా వస్తాను అంటున్నాడు ఊర్లోకి. అయ్యా ఫోన్ చేశాడు. వస్తే అందరం కలిసి పనులు చేసుకోవచ్చు. అలాగే బాగా చదువుతాడు కదా. అవునయ్యా ఫోన్ చేశాడు మా అబ్బాయి. చేశాడండి, వచ్చేస్తాడు. నా గురించి అడిగాడండి. అడుగుతాడు నీ గురించి, ఇంకా మిత్రుల గురించి అడుగుతాడు. రంగబాబు అంతా బాగా ఉన్నారు. ఫోన్లేడయ్యా. ఆడికి మా మీద అభిమానం ఉందండి. వచ్చిన తర్వాత మీరు చూస్తారు కదా. అలాగే మా కొడుకు వస్తాడు అమెరికా నుంచి. వంటలు బాగా చేయాలి, ఆ పులిహోర బాగా చేయండి, ఆ బిర్యానీ, చికెన్, మటన్ అవన్నీ బాగా చేయాలి. వంటకాలన్నీ అదిరిపోవాలా. మా కొడుకు వస్తున్నాడు, బాగా చెయ్యండి. ఇంకేంటి ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. ఎలా ఉన్నావు నువ్వు? ఏంటి డాడీ విలేజ్ చిరాగా ఉంది, దిక్కుమాల విలేజ్. ఏంట్రా 2 సంవత్సరాలు వెళ్ళేసరికి విలేజ్ నీకు అసహ్యం కనిపించింది ఏంటి? ఏం లేదు, మీరు ఒకసారి లేవండి డాడీ. నేను లెగాల కూర్చుంటావా? కూర్చో. ఏంట్రా బీడీ పడుతుంది? ఏంట్రా కన్న తండ్రి నన్ను నా మీద పొగ ఊతున్నావా? బీడీ పొగ అవ్వకండి. ఏంటి గిరిబాబు? అయ్యా ఒక్కసారి అని పిలిపించండి అయ్యా. చూడాలని ఉందయ్యా అని పిలిపించండి అయ్యా. శ్రీనివాసు రా, మీ ఫ్రెండ్ వచ్చాడు. మాయా మాయా నేనురా. గిరిబాబురా, చిన్నప్పటి నుంచి మట్టిలో పెరిగాం. నేనురా. ఎవరు ఆఫ్టర్ ఏ పని చేస్తున్నాడు? నీకు తెలిసిన పనే కదరా, రైతులురా. రైతు పనులు మనం చేసుకుంటూ చిన్నప్పటి నుంచి అదే సార్. పోరా, నేనేం పని చేస్తాను తెలుసా? అమెరికా సీఈఓ అని, కంపెనీ సీఈఓ అని. గిరిబాబు మొత్తం మారిపోయాడు వాడు. మాయా నా దగ్గరికి రాగానే నన్ను లేకమన్నాడు, కుర్చీలో తెలియదయ్యా. నేను బాధపడతానయ్యా. మన ఊరురా, మన నేలరా, చూడురా మన ఊరురా. నాకేమని మాట ఇచ్చావురా? నేను అమెరికా పోతాను, బాగా చదువుకుంటాను, మన ఊరి పేరు మా నాన్న పేరు నిలబెడతాను, ఈ సింహపల్లి ఊరు నిలబెడతానని చెప్పావు కదరా. నువ్వేనా ఇలా మారిపోయింది? చూసావా బీడీ మారుస్తున్నాడు. మారిపోరా మాయా. ఏంటి ఎలా మారిపోయాడు? అయ్యా డబ్బు గర్వం పెరిగిందయ్యా. గర్వం పెరిగితే మనిషి ఎట్టా ఉంటాడు. ఎంతో ఆనందపడ్డానయ్యా ఆడు ఊరి నుంచి వచ్చాడంటే. నేను అలాగే అనుకున్నాను. నా కొడుకు వచ్చాడు, వంటకాలు బాగా చేశాడు. ఆడు ఎలా మారిపోతాడు అనుకోలేదు సార్. ఎంతైనా
చూపిస్తాం అయ్యా, మనం అంటే ఏంటో చూపిద్దాం. మనమే మార్పించాలండి. మార్పిస్తానయ్యా. ఆడికి డబ్బు ఉందని అహంకారంతో బలిసి కొట్టుకుంటున్నాడు. ఆ డబ్బు గర్వాన్ని ఒక్కసారి దించితే మళ్ళీ మందారంలోకి వస్తాడయ్యా. వస్తానయ్యా. ఇక నుంచి మీ కొడుకు బాధ్యత నాది. మీరేం దిగులు పడకండి. మీ కొడుకు అలా ఉండి మీ కొడుకుని ఇలా చేసే బాధ్యత నాది. ఏరా మాయా బాగున్నాడు మాయా, నా గోడ అయినా చూసే రంగబాబు నేను కొడక నా మీద చెయ్యాలరా. సీను ఏంట్రా? డాడ్ అరవకండి. దేనికి వస్తున్నావు నువ్వు? అమెరికాకి చదువుకోమంటే గర్వం నేర్చుకుంటా ఇక్కడికి వచ్చి. నువ్వు ఎంత సీఈఓ అయితే మాత్రం లేక నీ ఫ్రెండ్ నేను కళ్ళడానికి వస్తే వాడు చెయ్యిరిస్తే వాడిని కొట్టి బయట పంపించేస్తావా? అవును డాడ్, మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలరా. జడ్జి విలేజ్ అన్నావు, విలేజ్ తెలుసా నీకు? కూర్చొని ఏంటి కొడక మీకు రెస్పెక్ట్ ఇవ్వాలరా. రెస్పెక్ట్ అంట, రెస్పెక్ట్ మా కొడుక్కి రెస్పెక్ట్ ఇవ్వాలంట వాడికి. ఇప్పుడు తల 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 తినేశాడు నా కొడుకు. మన సింగడి ఎలా మారిపోయింది, ఎంత గర్వం వచ్చింది అడిగి. మాయా మాయా బాగున్నాడు మాయా. బోనా నా చెయ్యికి ఏమైందిరా? సీని కూడా చెయ్యిరిస్తాడా? అవును, ఆడి గర్వం నా తొక్కి పారదింపుతా. ఇప్పుడు చూడు మాయా, ఆడికి రైతు దెబ్బ అంటే ఏటో చూడాలి నా కొడుకు. ఆడి చెబుతాను. ఆడికి ఎంత ఫ్రెండ్ అయినా సరే ఎంత పౌరుషం వచ్చిన నరికేశాడు. రాయ్ నిన్ను చేసాడు కదా, అది ఆడి మీద చూపిస్తాను నా కొడుకు. రాయ్ వస్తున్నాను నా కొడక. ఆడికి నత్తాడ నా కొడుకు ఈరోజు అయిపోయాడు. సత్యం నచ్చేస్తున్నాడు నా కొడక. నన్ను టచ్ చేస్తారా? ఈ రైతు దెబ్బ అంటే ఏదో చూపిస్తాను. రైతు దెబ్బ అంటే ఏదో చూస్తాం కొడక. అహంకారానికి మధ్య కొద్దా. రైతు దెబ్బ అంటే ఏదో అడిగావు కదా, ఇదే పైగా నా కొడక. రైతు దెబ్బ, రాగి సంగటి దెబ్బ. లేవలేవా? ఇప్పుడు మాత్రం మా చెయ్యి కావాలి. మళ్ళీ వస్తా పోటీకి. క్షమించరా. రైతు దెబ్బ అంటే ఎట్లా ఉంటుంది ఎరా? పుట్టి పెరిగి తప్పు అయిపోయింది, మట్టిలో పెరిగి చిన్ననాటి స్నేహితులు రా, మనం కలిసి పెరిగావరా. క్షమించడం అనేది చాలా పెద్ద మాట. నిజంగా నువ్వు ఇలా మారిపోతావు అంటే నాకు తెలియదు రే. నువ్వు ఇలా మారిపోతావని నా కళ్ళ కూడా ఉంచి, నువ్వు ఏదో అమెరికాకి వెళ్ళి మీ నాన్నగారి పేరు ఈ సింహపల్లి ఊరి పేరు తెస్తావని అనుకున్నాను. కానీ అహంకారంతో నిండి ఉండే నీలో డబ్బు స్వభావం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అహంకారం నీ నెత్తింది. చూడు, డబ్బు ఈరోజు డబ్బు ముఖ్యం కాదురా, మనసు. రే పుట్టేటప్పుడు పిడికిన మట్టి కూడా నువ్వు తీసుకురావు. అలాగే నువ్వు చచ్చేటప్పుడు కూడా
పిడికిడి మట్టి కూడా పైకి తీసుకురాదు. పుట్టినప్పుడు బట్టలు లేకుండా అందరూ పుడతాం. పుట్టాక మన రేంజ్ తెలుస్తుంది. అలా డబ్బు శాశ్వతం కాదు. కానీ ఈరోజు నీ డబ్బు, గర్వం, అహంకారం పెరిగింది కాబట్టి నీకు ఆ బాధ ఏదో తెలియాలి. ఊరి పెద్దలారా, అందరికీ ఒక విన్నపం. వీడికి చొక్కటి మంచినీళ్ళు, తిండి ఎవ్వరు ఇక్కడి నుంచి పెట్టొద్దు. ఈ రోజంతా వీడు ఆకలితో పస్తులు ఉండాలి. తిండి లేకుండా వీడికి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనివ్వకూడదు. ఎవరైనా ఇచ్చారా చచ్చారు నా చేతులు. ఎవరు ఇవ్వకండి. పేదవాడి దెబ్బ డబ్బులుడు అబ్బా అనాలి. అలా చెయ్యాలి. బాబు కొద్దిగా నీళ్ళుంటే దాహం చేస్తుంది. డబ్బున్నాడు కదా అందుకే రే నీ దగ్గర డబ్బున్నా నువ్వు తిండికి బతుక నడుస్తున్నాడు. తిండి లేకపోతే నువ్వు కాదు, నేను కాదు, ఎవరైనా బతకలేదు. తిండి మంచినీళ్ళు లేకపోతే ప్రపంచంలో ఎవడూ బతకలేదు. నీ దగ్గర కోట్ల ఆస్తుండి తిండి లేకపోతే ఏంటి ప్రయోజనం? చూసావా? అందుకే అహంకారం పడకూడదు. మనకి 4 పైసలు వచ్చేసరికి మన కళ్ళు నెత్తికెక్కిపోతాయి. ఉన్న ఊరిని, కన్న ఊరిని, తల్లిదండ్రుల్ని మర్చిపోయి మన మిత్రులను కూడా మర్చిపోతాం. చివరికి తల్లిదండ్రుల్ని చంపే రేంజ్ కూడా వస్తాం కదా. రైట్, ఒక్క మాట, మీ నాన్నని చంపింది నువ్వే కదా. అప్పట్లో గర్వం ఎక్కువ చంపేసాను. చూసావా? ఇప్పుడు నీలో గర్వం తగ్గింది కాబట్టి నీకు ఇప్పుడు నేను స్నేహం చేయాలన్నా మనం అందరం నిజాయితీగా ఉండాలి. కాబట్టి పోలీసులకు లొంగిపో. మీ నాన్నని చంపింది నువ్వే కదా. సరే మాయా, ఇలా చేసినందుకు ఏమనుకో. నీలో ఉన్న గర్వాన్ని దించడానికి నా ప్రయత్నం చేశాను. మీ నాన్నగారు చంపింది నువ్వే అని ఊరి ప్రజలందరికీ తెలుసు. కానీ ఎవరు నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. సరే, పోలీస్ స్టేషన్ లొంగిపో. అందుకే గర్వపడకూడదు. గర్వం పడితే చూడు, హాయిగా ఊరిని పరిపాలించే రాజులా ఉండేటోడివి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో, జైల్లో ఉండే ఖైదీలా ఉంటున్నావు. చూసావా? ఇదంతా నీ డబ్బు గర్వం వల్లే కదా వచ్చింది. లేకపోతే ఈరోజు ఊర్లో మహారాజులా బతికేవాడురా. కానీ మీ నాన్నని చంపావు, మీ ఫ్రెండ్ చెయ్యి ఇరిచావు, ఊరిని మర్చిపోయావు, ఊరిని తిట్టావు. అందుకే ఈరోజు జైలు పాలై ఖైదీలు అవుతున్నావు. అందుకే గర్వం పడకూడదు. జైలు నుంచి వచ్చాక ఈ గిరిబాబు గారు ఉన్నాడని మర్చిపోకు. వెళ్ళు. మరి ఏం చేస్తారా? వాడికి గర్వం, అహంకారం పెరిగిపోయింది. రైతు దెబ్బ, మనోడు దెబ్బ. మనం చిన్నప్పటి నుంచి పెరిగాం. కానీ వాడికి ఈరోజు గర్వం పెరిగింది కదా. అందుకే దోలు తీర్చాం.